కానీ చాలా గ్రేట్ మేడం. ఎందుకంటే ఒక చిన్న స్థాయి నుంచి మీరు ఒక పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధి వరకు నియమితులు అయ్యారంటే అది మామూలు విషయం కాదు. చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అంటే దానికి అది ఓన్లీ జనసేనలోనే సాధ్యమైందండి. ఇంకో పార్టీ అయితే ఇప్పుడు నాకు ఓటు 2014లో వచ్చింది. ఫస్ట్ ఓటు బై ఎలక్షన్స్ అప్పుడే వేసాను నేను. అప్పుడు ఇక్కడ వాసు గారు రాజీనామాను ఏమో చేస్తే బై ఎలక్షన్స్ వచ్చాయి. అప్పుడు ఫస్ట్ ఓటు టీడీపీకి మద్దతులో ఉన్నారు కాబట్టి అప్పుడు కళ్యాణ్ గారు ఫస్ట్ ఓటు అప్పుడు టీడీపీకి వేశాను. ఫర్దర్గా మళ్ళీ దానికి అదే ఫస్ట్ ఓటు నాకు 2014ది ఫస్ట్ ఓటు. తర్వాత మళ్ళీ 2019కి నేను బయటకు వచ్చేసాను. ఈ 2018 దాకా టీడీపీకి వర్క్ చేశాను. కానీ గ్రౌండ్లో మాత్రమే మా గ్రామంలో వరకు తెలుసు రాయపాటర్న అమ్మాయి టీడీపీకి సంబంధించి వర్క్ చేస్తుంది అమ్మాయి అంటే. అలా అది కూడా నోటెడ్ అంటే సైకిల్ వేసుకొని తిరిగి ఇల్లు తిరిగి ఓటు అడిగాను. సైకిల్ కోటేయండి అని చెప్పి మా ఊర్లో గ్రౌండ్ లెవెల్ అంతా. రెండో ఏంటంటే బూత్ స్థాయిలో ఏ వీధిలో మనకి ఎన్ని ఓట్లు పడతాయి, ఏ వీధిలో ఎవరు, మొత్తం బూత్ ఎలక్షన్ మేనేజ్మెంట్ అనేది బూత్ లెవెల్లో తెలుసు నాకు. అది చేశాను. తర్వాత ఈ అంటే సామాన్యులని రాజకీయాల్లోకి తీసుకురావాలి. అదే పాత చింతకాయ పచ్చడి నాయకులు ఉంటే ఎంతసేపటికి నా కొడుక్కి, నా మనవడికి, నా ముని మనవడికి అని చెప్పేసి ప్రజల ఆస్తిని తీసుకెళ్లి వాళ్ళ కుటుంబాలకు పోగేసే పనులను ఉంటారు. కాబట్టి వ్యవస్థలో పవన్ కళ్యాణ్ గారు ఆశించిన మార్పు రావాలి అంటే నాలాంటి సామాన్యులే రాజకీయాల్లోకి రావాలి. స్వార్థం తెలియని వాళ్ళు, ఏదో సాధించాలని ఆ భావజాలం ఉన్న వాళ్ళే రావాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు బలంగా భావించారు. కాబట్టి నాకు ఇంత తక్కువ స్థాయిలో గుర్తింపు అనేది సాధ్యమైంది. ఇదే స్థాయిలో ఇంకో పార్టీలు అంటే కష్టం, అది ఇంపాసిబుల్, చాలా కష్టం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ గుర్తింపు ఇచ్చిన తర్వాత ఈ స్థాయిలో నేను నా వాయిస్ ని బలంగా ప్రజల్లో వినిపిస్తున్న తర్వాత ప్రజలు కూడా నన్ను చాలా వరకు తమ సొంత ఇంట్లో ఆడపిల్లలాగా, అంటే అబ్బా అది మేము అడగాలనుకున్నాం, మేము చెప్పలేకపోయాం, అమ్మాయి చెప్పేసిందే, మేము ఈ చెయ్యాలనుకున్నాం, అమ్మాయి చేసేసిందే అని ప్రతి ఒక్కళ్ళు నన్ను సొంత ఇంట్లో ఆడపిల్లలాగా ఓన్ చేసుకున్నారు. వాళ్ళు ఏ ఇంటికి వెళ్ళినా పసుపు కుంకుమ చీర పెట్టకుండా నన్ను ఏ ఇంట్లో నుంచి బయటకు రానివ్వరు. సొంత ఆడపిల్లలాగా భావిస్తున్నారు ఎక్కడ చూసినా సరే. అట్లాంటి పరిస్థితి నాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. దాన్ని నేను యూటిలైజ్ చేసుకున్నాను. ప్రజలు కూడా నన్ను అంతే ఆదరించారు. ఇదే సిచ్యువేషన్ మిగతా పార్టీలు అయితే అవ్వదు. ఈ స్థాయికి నేను వచ్చాక మిగతా పార్టీల నుంచి ప్రలోభాలు వస్తున్నాయి అనమాట. నాకు అంత లేదండి, అది ఓపెన్ నేను కళ్యాణ్ గారికి కూడా చెప్పేసాను ఈ విషయం. నాకు పలానా పార్టీ నుంచి పలానా ఆఫర్ చేస్తున్నారన్నయ్య, నాకన్నా వచ్చిందండి. టికెట్ కాదండి, అది నామినేటెడ్ పోస్ట్ అండ్ సమ్ బ్యాగేజ్ క్యాష్ ఇస్తామని చెప్పేసి వచ్చేసింది. నాకు ఇప్పుడు కాదు, దాదాపు ఒక 5-6 నెలల క్రితమే వచ్చింది. 5-6 నెలల క్రితమే వచ్చింది. అంతకుముందు టీడీపీ అలయన్స్ అనేది కళ్యాణ్ గారు ప్రకటించక ముందు టీడీపీ వైపు నుంచి జరిపారు సంప్రదింపులు, పార్టీలోకి వచ్చేసామని చెప్పేసి. ఇంపాసిబుల్. రాజకీయాల్లో ఉంటే పవన్ కళ్యాణ్ గారు వెంటే ఉంటా, అది నష్టం అవని, కష్టం అవని, ఇబ్బంది అవని. పవన్ కళ్యాణ్ గారిని వదిలేయాల్సి వస్తే రాజకీయాలు వదిలేస్తా కంప్లీట్ గా, ష్యూర్, కన్ఫామ్. నేను బ్రతుకున్న రోజులు గుర్తుపెట్టుకోండి లైన్ మాత్రం.